పార్లమెంటు ఎన్నికలతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. ఓవైపు బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించారని విమర్శలు చేస్తూనే ఆ పార్టీ నుంచి నేతలకు కాంగ్రెస్, బీజేపీలు గాలమేస్తున్నాయి. ఆఖరికి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు క్యాండిడేట్లు కూడా దొరక్కపోవడంతో బీఆర్ఎస్ నేతలే దిక్కయ్యారు. అయితే తెలంగాణ వాదం హస్తినలో బలంగా వినిపించాలంటే మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థులే గెలవాలని తెలంగాణ జనం భావిస్తోంది. ఏడు విడతలుగా జరిగే పార్లమెంటు సమరానికి ఇప్పటికే ఫస్ట్ విడతగా నోటిఫికేషన్ విడుదల కావడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి మొదలైంది. పొలిటికల్ వార్లో తలపడేందుకు జాతీయ, లోకల్ పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. శత్రువును బలహీనపరిచేందుకు జంపింగ్ జపాంగ్లను అధికార పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి. ఆయారాం, గయారాంలకు ఆ పార్టీలు పెద్దపీట వేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలైతే పారాచూట్ నేతలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు పోటీ చేసే అభ్యర్థులే కరువయ్యారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు పోటీ చేసే క్యాండిడేట్స్ దొరకడం లేదు. దీంతో బీఆర్ఎస్ నేతలకు గాలమేస్తున్నాయి. మెజారిటీ సీట్లలో పోటీకి బీఆర్ఎస్ నుంచి జంపైన నేతలకే తిరిగి కట్టబెడుతున్నాయి. ఇప్పటి వరకు ప్రకటించిన జాబితా చూస్తుంటే ఇదే తెలుస్తోంది. ఈ పార్లమెంటు ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీకి షాక్ ఇచ్చేందుకు ప్రాంతీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. మెజారిటీ పార్టీలు కూటములకు దూరంగా ఉంటూ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, ఆప్, వైసీపీ, బీఆర్ఎస్ సహా అనేక పార్టీలు తమ బలాన్ని ఢిల్లీకి చూపించేలా అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రాల్లో పార్టీలు ఎన్నికల మూడ్లోకి వెళ్లాయి. అభ్యర్థులను ప్రకటించి ప్రచారం మొదలుపెట్టాయి. జాతీయ పార్టీలు రాష్ట్రాలకు చేసిన అన్యాయాలను ప్రజలకు విడమర్చి చెబుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల వేళ తెలంగాణలో మిత్రపక్షాలకు కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐతో పొత్తు పెట్టుకున్న హస్తం పార్టీ ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో ఆ ఊసే ఎత్తడం లేదు. మిత్రపక్షంతో చర్చించకుండానే నేరుగా ఆయా స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తుండటంతో కమ్యూనిస్టు నేతలు కంగు తిన్నారు. దీంతో సొంతంగా పోటీ చేసేందుకు కూడా సిపిఐ సిద్ధమైందనే ప్రచారం కూడా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగిన పొత్తు ఈ పార్లమెంటు ఎన్నికల వరకు ఉంటుందా లేదా అనేది మాత్రం రెండు పార్టీలు చెప్పలేకపోతున్నాయి. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల్లోనూ గందరగోళం నెలకొంది. కలిసి పనిచేయాలా వద్దా అనే డైలమాలో ఉన్నారు. ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటినా ఇచ్చిన హామీలను మాత్రం పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది. తూతూ మంత్రంగా 4-5 హామీలను ఇచ్చి గ్యారంటీలను అటకెక్కించింది. పైగా ఇప్పుడు ఎన్నికల కోడ్ కూడా రావడంతో వాటి ప్రస్తావనే లేదు. కాంగ్రెస్ వచ్చి రావడంతోనే రాష్ట్రంలో ప్రజలకు సమస్యలు చుట్టుముట్టాయి. కరెంటు కోతలు, తాగునీటి కష్టాలు, సాగునీటి గోస నిత్యం కళ్ల ముందు కనిపిస్తున్నాయి. పాలన చేతగాని సర్కారు ఉంటే ప్రజలకు కష్టాలు తప్పవనే దానికి ప్రస్తుత పరిస్థితులే నిదర్శనం. కాంగ్రెస్ సర్కార్ వచ్చి రావడంతోనే రాష్ట్రంలో కరువు ఛాయలు అలుముకున్నాయి. గత 10 ఏళ్లలో రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు అనేవే లేవు. కానీ ఈ 3 నెలల్లోనే రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు మొదలయ్యాయి. ఇటు ప్రజలు సమస్యల్లో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెట్టిందని విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర సంపదను, నిధుల్ని 10 జనపదకు తరలిస్తోంది. రాష్ట్రంలోని ప్రాజెక్టులను ఈ రేవంత్ సర్కార్ అవగాహన రాహిత్యంతో కేంద్రానికి తాకట్టు పెట్టిందనే విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అయితే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ వాయిస్ బలంగా వినిపించాలంటే బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఉండాల్సిందేనని ప్రజలు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ నేతలు చేస్తున్న అరాచకాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 నెలలకే 10 ఏళ్ల కష్టాలు చూపించిన ఈ కాంగ్రెస్ ను నిలువరించాలంటూ పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని భావిస్తున్నారు. ఇటు కేంద్రంలోని బీజేపీ దూకుడుకు కూడా కళ్ళెం వేయాలంటే అది బీఆర్ఎస్ వల్లే సాధ్యమని, కేసీఆర్ మాత్రమే వారిని నిలువరిస్తారని తెలంగాణ జనం భావిస్తున్నారు. 10 ఏళ్లు తెలంగాణకు సాయం చేయకుండా అభివృద్ధిని అడ్డుకున్న ఈ బీజేపీని తరిమికొట్టాలని జనం ఫిక్స్ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్ని కాంగ్రెస్ దోపిడీ చేస్తే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా బీజేపీ ద్రోహం చేసిందని మండిపడుతున్నారు. తెలంగాణ హక్కులను కాలరాసేలా మోడీ సర్కార్ వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు.